కోట మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంను అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చొరవతో 1987లో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను దాదాపు 40 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పాఠశాలను మరియు కళాశాలను కేవలం రాజకీయ కుల వివక్షతో కోటలోని ఉన్న గురుకుల పాఠశాలను ఖాళీ చేయడం దుర్మార్గమైన చర్య అని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు. ఉన్నట్టుండి ఫోన్ చేసి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? దళితులమని చిన్న చూప? ఎమ్మెల్యే ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా స్కూల్ను మాకు ఇప్పించాలని లేదా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. ఇదే పాఠశాలలో 2008వ సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేశాను. అయితే ఈ ప్రాంతంలోనే కాకుండా అనేక జిల్లాల నుంచి దళిత విద్యార్థులకి రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకి, దళితులకి ఒక భరోసా కల్పించాలని ఎంతోమంది మహనీయుల పోరాట ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలని, కళాశాలని మూసివేసి వందలాది మంది దళిత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు విద్యార్థులతో పాటు విద్యార్థులు పెట్టెలను ఎత్తున పెట్టుకొని కన్నీళ్లతో ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారి తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఎంతో కింది వర్గాలకి, దళితులకి భరోసానివ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు విద్యార్థులు భవిష్యత్తే ఈ దేశానికి పునాది అని ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి క్రమంలో ఈరోజు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి, అంటే మీకు ఎప్పుడో మంచి ఐఐటి మెడికల్ శిక్షణా కేంద్రాలను కల్పిస్తామని చెప్పారు, కానీ ఇది ముమ్మాటికి దళితుల్ని మభ్య పెట్టేటువంటి ప్రక్రియ. మీకు 10 సంవత్సరాల తర్వాత బిర్యానీ పెడతాం, ఇప్పుడు ఉన్న కూడిని లాగేసుకుంటాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క తీరు ఉంది. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఉన్న పొల్లు రాళ్ళగొట్టేసి మీకు బంగారు పొల్లు పెడతామంటే ప్రాథమిక దశలో ప్రాథమిక విద్యని ఈ గురుకుల పాఠశాల ఈ ప్రాంతం వారికి అందిస్తే, ఆ ప్రాథమిక దశలో ఉన్న విద్యని దూరం చేస్తే ఎవరు విద్యను అందుకున్న వాళ్ళు మాత్రమే రేపు మెడికల్ ఐఐటికి వెళ్ళగలరు. ఇక్కడ అవకాశమే కోల్పోతే ఇది దళిత విద్యార్థులపై చిన్నచూపు. అది అంబేద్కర్ త్యాగ ఫలితంగా ఈరోజు ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని, ఈ దేశంలో దేన్నైనా మార్పు తీసుకురాగల శక్తి విద్యా వ్యవస్థకు ఉందని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే, ఆయన యొక్క ఫలాలతో ఈరోజు అంతో కొంత మేము ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ యావత్ ప్రభుత్వమే ఈరోజు దళితుల మీద వివక్ష చూపడం, వేరే పాఠశాలలు, కళాశాలలు జోలికి పోకుండా ఈ అంబేద్కర్ పేరుని తీసేయడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. అందరూ విద్యార్థులు, అదేవిధంగా ప్రజా సంఘాలు దీన్ని ఖండిస్తున్నాయి ముక్త కంఠంతో. ఇప్పుడైనా సరే ప్రభుత్వం వెంటనే దీన్ని పునఃపరిశీలన చేసి వెనక్కి తీసుకురాకపోతే ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము తలపడతామని తెలియజేస్తున్నాం. దళితులము, నేను వీపీ అగ్రహారం నుంచి వచ్చాను. మా బిడ్డని మేము స్కూల్ పని చేసుకొని ఏదో చదివించుకుందామని చెప్పి ఈ స్కూల్కి వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమేశారు. మాకు ఏదైనా మీటింగ్ పెట్టి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాలి, ఏం చేయలేదు. ఎందుకు ఎత్తేస్తారు? ఈ స్కూల్ ఎత్తేయడం కాదు, ఇంకా 2-3 స్కూల్ కొట్టినా కూడా మా దళితులు చదువుకునే దానికి అవకాశం ఇవ్వాలి. ఈ స్కూల్ ఎత్తేసే దానికి అవకాశమే లేదు అసలు. మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు 2 రోజులకైనా సరే, 4 రోజులైనా సరే మేము ఇక్కడే ఉండి నిరాహార దీక్ష చేసైనా మేము పోరాడతాం. ఎత్తేస్తే మాత్రం మేము ఆత్మహత్య చేసుకునే దానికైనా మరి వెనకాడ చెప్తున్నాం. ఎందుకంటే ఈ స్కూల్ మాకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పోవాలంటే 20,000-30,000 మేము ఫీజు కట్టలేకపోతున్నాం. ఇప్పుడు మా అగ్రహారంలో కట్ట మీద రావాలంటే పడిపోతున్నాం. ఇప్పుడు చాలా యాక్సిడెంట్ జరుగుంటాయి. ఇప్పుడు ఎందుకని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా దళితులనే ఎత్తాలి. ఇప్పుడు ఏదైనా బీసీ స్కూల్ ఎత్తేస్తే వాళ్ళు గమ్ముకుంటారా? ఊరుకోరు. మేము ఏం చేయలేము అనుకుంటారు. మేము మాత్రం ఎస్సీ ఎస్టీ మాత్రం ఈ విధంగా చేస్తే మాత్రం ఊరికే దానికి మేము ఒప్పుకోం. మాకు ఖచ్చితంగా ఈ స్కూల్ నిలబెట్టాలా, ఈ స్కూల్ ఇవ్వాల్సిందే. మేమైతే ఒప్పుకునే సమస్య లేదు. నెలైనా సరే, 2 నెలలైనా సరే అందరూ ఇక్కడే ఉండి పోరాడతాం. మేము ఎమ్మెల్యే కూడా చెప్పాము, ఆయన కూడా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ఓట్లేసి ఎన్నుకున్నాం.
అయినా కూడా ఆయన ఇప్పుడు మాకు స్పందించట్లేదు. ఎందుకంటే ఆయన సంతకం లేనిది ఇది జరగదు, ఆయన ప్రమేయం లేనిది జరగదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రమేయం లేనిది ఎవరు దీన్ని పంపించరు. ఎందుకంటే ఆయన కూడా జోక్యం చేసుకొని ఈ స్కూల్ నిలబెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సారు పంచాయతీ ఎన్నికల్లో కూడా మాత్రం ఇప్పుడు మేము ఆయన గెలిపించాలంటే మాకు ఈ స్కూల్ నిలబెడితేనే గెలిపిస్తాం. దీన్ని మాకు ఎమ్మెల్యే గారు కూడా దయ ఉంచి సహకరించి ఈ స్కూల్ నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అప్పటికప్పటికే నైట్ 9:30 ఫోన్ చేసి చెప్పారు. మేము అడిగాం అప్పుడే సార్ని, ఎట్లా సడన్గా చెప్తున్నారు, మేము ఏం చేయాలని. మాకు ఎప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా ఆదివారం కల్లా క్లోజ్ చేసేయాలని చెప్పారు. అప్పుడు నేను వచ్చి అడిగా సార్ని, సార్ అక్కడ నుంచి పంపించేసి మా పిల్లకాయల పరిస్థితి ఏంది, మేమేంది, స్కూల్ ఉందాను కదా మేము జాయిన్ చేసింది ఇక్కడ, ఇప్పటికిప్పుడు తీసేస్తే మేము ఏం చేయాలని అడిగాం మేము అక్కడ సార్ని. సార్ అడిగితే పై నుంచి ఆర్డర్ వచ్చింది, ఇంకేం చేయలేం మేము, మీ పిల్లకాయలు మేము తీసుకోపోండి అని చెప్పారు. డీసీఓ మేడంతో వచ్చింది, మాట్లాడతాను సార్ అడిగా. డీసీఓ మేడం అంటే సార్ వాళ్ళు పానీలా మేడం కాడికి, ఇంకెందుకని మేము వచ్చేసాం సార్ ఆ నుంచే. ఎక్కువ మాట్లాడితే లాఠీ చార్జ్ చేస్తామని చెప్పారు సార్. అందువల్ల మేమేం మాట్లాడలేకపోయాము. ఒకళ్ళలో జాయిన్ చేస్తామన్నారు, ఒకడికి వెళ్ళి కనీసం పెట్టుకున్న స్థలమే లేదు సార్. మా బిడ్డలు ఎక్కడ ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి సార్ అసలు? ఇప్పుడు పిల్లకాయలు ఆడస్తున్నారు సార్, అలవాటు పడ్డ పిల్లలు అక్కడికి వెళ్ళి చదవాలంటే ఎట్లా చదువుతారు వాళ్ళు? ఇదే స్కూల్ కనబడిందా? ఐఐటి నీట్ అన్ని సెంటర్ బాగానే ఉంది సార్, కానీ వేరే దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఇప్పటికిప్పుడు చెప్పడం ఏం సార్ అసలు కరెక్టేనా? నైట్ చేసేసారు మాకు ఫోన్. 600 మంది పిల్లలు ఎక్కడ చేర్చాలి, మేము ఏం చేయాలి? అసలు స్థలం లేదు సార్. అక్కడ ఎంత జనాభా ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడే ఈ స్కూల్లో వాళ్ళని మధ్యలో 4 పక్కన పెట్టున్నారు, మధ్యలో సెంటర్ చేస్తున్నారు పిల్లలకి పెట్లు కూడాను. అప్పుడు 8 మంది అక్కడ క్లాస్ లో ఉండి 8 మంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి? స్టడీ అని ఎలా ఉంటది? వాళ్ళు పడుకోవడం ఎక్కడ పడుకోవాలి? పెట్టి స్థలం లేనప్పుడు ఎక్కడ పడుకోవాలి వాళ్ళు? మా పిల్లల భవిష్యత్తు ఏంటి సార్ అసలు? మాకు చదివించే శక్తి లేక గత మేము హాస్టల్లో చేర్చింది. ఒక్కసారి మా ఊరికి వచ్చి చూడండి సార్, స్కూల్ మా అమ్మిడి ఉందేమో, కనీసం 10 కిలోమీటర్ దూరం పోవాలి సార్ స్కూల్కే. ఇప్పుడు స్కూల్ గురించి మేము ఎంత బాధపడుతున్నామో మాకు నిద్ర కూడా రాత్రులు నైట్ లో. మేము దళితులు అని సార్, మాకు మా మీద చిన్న చూప. అదే సార్ మాకు తెలియదు సార్. సడన్ గా పిల్లల్ని బయటికి పంపించేది అయితే మాకు తెలియదు సార్. మాది ఎడవలూరు మండలం రామతీర్థం ఒరేని అర్జునవాడ మాది. అక్కడి నుంచి ఇక్కడికి ఆ బాబుకి సీట్ వస్తే ఇక్కడికి జాయిన్ చేయించుకున్నాం సార్. ఆ బాబుకి ఆ రోజు మాకు వచ్చేళ్ళకి లేట్ అయిపోయేలకే వేరే ఇంట్లో ఉన్నాడు బాబు. ఆ నిన్న ఉదయం వస్తే ఎమ్మెల్యే వస్తున్నాడని అక్కడికి వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అర్జీ రాసిచ్చి మాట్లాడేసి వెళ్ళాను సార్. నిన్న వెళ్ళి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాము. పిల్లకాయలకి ఇబ్బంది అయిపోయింది. ఎక్కడ పట్టినా చిలకూరులో సీట్లు లేవు, నాయుడుపేటలో సీట్లు లేవు, నా వాకాళ్ళలో బైపీసీ ఎంపీసీ అవి లేవు. నా బిడ్డల్ని ఎక్కడ చేర్చుకోవాలా? ఇక్కడే కావాలి మాకు, ఇదే కావాలి మాకు. స్కూల్ మాకు కావాలి, దీన్ని తీసేదానికి మేము ఒప్పుకోము. మాకు ఇక్కడే కావాలి, మేము ఎక్కడ పోయి ఇబ్బంది పడలేము. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.